బలంగా చేద్దాం. ఆ బలంగా చేయడాన్ని దేశం అంతా తెలిసేలా ఒక పద్ధతిని తీసుకుందాం. ఆ పద్ధతినే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఓటీటీ లాంచింగ్కి పిలవాలంటే చాలామందిని పిలవాలి. నేను రమ్మంటే డాడీ మీద ఉన్న అభిమానంతో, కాయిన్ మీద ఉన్నటువంటి భవిష్యత్తు కోణంలోను కానీ, లేకపోతే ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ అయిందని కానీ చాలామంది వస్తారు. అంతమందిని మనం డీల్ చేయలేం, అంతమందికి మనం ఆశ్రయం ఇవ్వలేం, అంతమందిలో మనం కరెక్ట్ చేయలేం. అందుకని నేను ఒక సిస్టమ్ తీసుకున్నాను. ఆ సిస్టమ్ ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఎప్పుడు కూడా విన్నర్స్నే కూర్చోబెట్టి మాట్లాడతాను. అదే మన విజయ సూత్రం. విన్ అవడానికి ఎప్పుడు కూర్చోబెట్టలేదు నేను. విన్ అయిన వాళ్ళతో కూర్చున్నాను. అదే మనకి ఇంత క్రౌడ్ రావడానికి, ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ రావడానికి అదే కారణం. ఇప్పుడు మళ్ళీ అదే పందాన్ని ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు నేను మీలో కొంతమంది విన్నర్స్తో ఆ లాంచింగ్ చేయాలనుకుంటాను. అది ఎలా ఉంటుంది, దాని సిస్టమ్ ఏంటో ఇప్పుడు చెప్తాను. మీలో థర్డ్ లెవెల్ అంటే ఎంపీపీలో థర్డ్లో విన్ అయిన వాళ్ళని ఆ ఫంక్షన్కి వచ్చేలాగా ఇప్పుడు నేను ప్లాన్ చేసుకున్నాను. అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఎంపీపీ థర్డ్ లెవెల్లో విన్ అయిన వాళ్ళు నేను చెప్పినటువంటి కండిషన్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఓటీటీ రిఫరల్ని డైరెక్ట్గా ఇస్తాను. ఇంకా మళ్ళీ కంపెనీ తరపు నుంచి వీళ్ళు అని ఎవ్వరు ఉండరు. ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలో, చెప్పిన సమయంలో ఎవరు విన్ అయి వస్తారో వాళ్ళకే డైరెక్ట్ రిఫరల్ ఇచ్చి ఈసారి వాళ్ళతో మన ప్రస్తావన మొదలు పెట్టాలన్నది నా అభిప్రాయం. డైరెక్ట్గా రిఫరల్ ఎలా తీసుకుంటారు, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అది మన కాయిన్కి ఎలా ఉపయోగపడుతుంది, అది మన కమ్యూనిటీకి ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ధర ఎలా పెరుగుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. రెడీగా ఉండండి. మనం విశాఖపట్నంలో దాని ఫంక్షన్ చేద్దాం. చాలా మంచిగా చేద్దాం. అయితే ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి ఓటీటీ దాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళడం కోసం ఇప్పుడు నేను 100 మంది యోధుల్ని, కెపాసిటీ ఉన్న లీడర్స్ని, కరెక్ట్గా ఉన్న లీడర్స్ని, డబ్బులు సంపాదించుకోవాలనుకునేటువంటి ఆలోచన బలంగా ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేయడానికి నేను ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఇప్పుడు 3వ లెవెల్లో ఎవరైతే ఎంపీపీలో విన్ అయ్యారో వాళ్ళకి నేనే విన్ అయిన వాళ్ళకి మీరు ఇక్కడికి వైజాగ్ రావడానికి, మళ్ళీ మీరు ఎక్కడి నుంచి ఎక్కొచ్చారో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రాను పోను ట్రైన్ టికెట్స్ ఇండియాలో ఎవరు విన్ అయినా, ఏ స్టేట్ నుంచి విన్ అయినా ఆ అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ నేనే తీసి మీకు ఇస్తాను. ఓకే. ఇక 2, మీకు ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే మీరు ఉండడానికి ఆ రూమ్స్ కూడా నేనే ఏర్పాటు చేస్తాను. ఇక 3, ఇక్కడ లంచ్ అయితే లంచరు, డిన్నర్ అయితే డిన్నరు అది నేనే, అంటే మన కంపెనీ ఏర్పాటు చేస్తుంది. అప్పుడు అక్కడ మనం లాంచ్ చేద్దాం. ఇది మనం 3 అంచెల్లో తీసుకుందాం. ఎక్కువ టైము దీన్ని పెట్టకూడదు. 3 అంచెల్లో తీసుకుందాం. దీన్ని ఎలా తీసుకుందాం అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ రోజు నుంచి మొదలుకొని, అంటే నిన్న చేసినవి కూడా కౌంటబుల్ అవుతాయి. ఇది ఎంపీపీలోకి నిన్న చేసినవి కూడా కౌంటబుల్ అవుతాయి. ఈ రోజు నుంచి మొదలుకొని 24వ తారీఖుకి ఎవరైతే థర్డ్ లెవెల్ విన్ అవుతారో వీళ్ళని ఈ బ్యాచ్ నెంబర్ 1 అంటే లీడర్స్ బ్యాచ్ నెంబర్ 1లో తీసుకుంటున్నాం.
ఈ రోజు నుంచి 24వ తారీఖు లోపుని ఎవరైతే 3వ లెవెల్ కూపన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని బ్యాచ్ నెంబర్ 1గా తీసుకొని వాళ్ళని విన్నర్స్గా తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ బ్యాచ్. మనకి 100 మంది కావాలా. ఈ లోపే 100 మంది వచ్చేస్తే అది అక్కడే క్లోజ్ అవుతుంది. ఓకే. ఇక రెండవది, మళ్ళీ 27వ తారీఖు బ్యాచ్ నెంబర్ 2, అంటే 23వ తారీఖుని 27వ తారీఖుని ఎవరైతే 25, 26, 27 ఈ 3 రోజుల్లో వచ్చిన వాళ్ళని 27వ తారీఖు సెకండ్ బ్యాచ్ కింద తీసుకుంటాం. 28, 29, 30 తారీఖుల్లో వచ్చిన వాడిని బ్యాచ్ నెంబర్ 3 3 బ్యాచ్లుగా తీసుకుంటున్నాం. ఈ 3 బ్యాచ్లుగా తీసుకొని ఈ 3 బ్యాచ్ల్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నేను టికెట్స్ తీసేసి మీకు నేను పంపించేస్తాను. అది మీకు ఫోన్స్ వస్తాయి, లేకపోతే మీ టికెట్స్ వస్తాయి. అదంతా ఇక్కడున్న ఒక వింగ్ కప్ చెప్తాను, వాళ్ళు చూసుకుంటారు. ఇలా ఉన్న వాళ్ళందరూ ఈ మీటింగ్కి వచ్చేయచ్చు. ఒక్కరోజు మీటింగే ఉంటుంది. ఇది ఒక్కరోజు. ఏ తారీఖుని మీటింగ్ పెడతాను అనేది రేపు 24వ తారీఖు లోపుని నేను మీకు ఆ డేట్ కూడా ఇచ్చేస్తాను. ఎక్కువ దూరం పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందో వినండి. నేను ముందు చెప్పినట్టుగా మొత్తం వినే వరకు వినండి. వింటే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 100 మందిని మనం ఏం చేస్తున్నాం అంటే, ముందు 23కి వచ్చిన వాళ్ళందరినీ నేను నా ప్లాన్ ఏంటంటే టోటల్ కంపెనీకి ఇచ్చేటువంటి రిఫరల్స్ ఈ 100 మందికి ఇస్తాను. ఒకటో లెవెల్లో ఇస్తానండి. అంటే వీళ్ళకే డైరెక్ట్గా ఇస్తుంది కంపెనీ. కానీ లెవెల్ 1 అంటే 24వ తారీఖు లోపు విన్ అయిన వాళ్ళందరూ 4వ తారీఖు రాత్రి 12 లోపుని విన్ అయిన వాళ్ళు అందరూ లెవెల్ 1లోకి తీసుకుంటాను. కంపెనీ డైరెక్ట్ లెవెల్, ఇంక మధ్యలో ఇంకెవరిని ఉంచాం. ఇంత ముందులాగా వేరే వాళ్ళకి ఇవ్వడం అదేం ఉండదు. ఎవరైనా విన్ అయి రావాల్సిందే. ఈ విన్నింగ్ గురించి మళ్ళీ నేను చెప్తాను. మీరు గతంలో ఇలాగే విన్ అయ్యారు కదా అని దాన్ని మర్చిపోయి నేను చెప్పింది వినండి. ఇప్పుడు 27వ తారీఖుకి 25, 26, 27 విన్ అయిన వాళ్ళు ఎవరున్నారో వీళ్ళని లెవెల్ 3లో తీసుకుంటున్నాను. 28, 29, 30లో వచ్చిన వాళ్ళందరినీ లెవెల్ 3లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మరి లెవెల్ 3లోకి ఎలా తీసుకుంటారు ఏంటి అంటే అది వివరంగా చెప్తాను, వినండి. అది ఇప్పుడు లెవెల్ 1లోకి ఆ రోజు 30 మంది వచ్చారనుకోండి. మనకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇది ఈ 30 మందిని లెవెల్ 1లో వేస్తాను. అంటే లెవెల్ 1కి ఒక ఐడి తీసి ఆ ఐడి ఈ 30 మందికి షేర్ అయిపోద్ది. ఈ ఐడిలో ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ ఈ 30 మంది షేర్ అవుతుంది. లెవెల్ 1 పూర్తి వినండి. ఇంకా 27 లోపు విన్ అయిన వాళ్ళని 25 నుంచి లెవెల్ 2లో ఎంతమంది వస్తారో అంతమంది, ఇంకో 30 మంది అనుకోండి, వాళ్ళందరికీ అందరూ వచ్చిన ఇన్కమ్ ఈ 30 మంది షేర్ అవుతుంది. ఇంకా 28, 29, 30లో వచ్చిన వాళ్ళకి లెవెల్ 3లో 40 మంది అనుకుందాం. ఈ 40 మందికి ఇక్కడున్న ఇన్కమ్ మొత్తం షేర్ అయిపోతుంది. లైఫ్ టైం, ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, లైఫ్ టైం వస్తుంది. ఆ లైఫ్ టైం ఎంత బిజినెస్ అంతేనా. ఇప్పుడు వీళ్ళకి ఎలా వస్తుంది? మరి వీళ్ళందరూ ఒకే లెవెల్లో ఉంటారు కదా. అంటే ఇప్పుడు లెవెల్ 1 కిందని 0 ఉంటుంది. లెవెల్ 1 కిందన 0 ఉంటుంది. ఈ 100 మందికి ఈ లెవెల్ 1 కిందనే అందరూ వచ్చేస్తారు. అంటే ఈ 100 మందికి లెవెల్ 1 సీనియరు, లెవెల్ 1 బాసు, లెవెల్ 1 వీళ్ళందరికీ టాప్. 100 మంది ఒక ఐడి కింద, 100 మంది యోధులు ఒక ఐడి కింద, 100 మంది లీడర్స్
ఒక ఐడి కింద ఇండియాలో ఉన్న గెలుచుకుని వచ్చినటువంటి టాపర్స్ 100 మంది ఒక ఐడి కింద పెడితే ఆ ఐడి పరిస్థితి, దానిపైన సెకండ్ ఐడి ఉంది దాని పరిస్థితి, దానిపైన థర్డ్ ఐడి ఉంది దాని పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితుల్లో వాళ్ళకి టాప్ ఇప్పుడు ఇండియా మొత్తానికి అలాగే వరల్డ్ మొత్తానికి ఈ 100 మంది ద్వారానే రిఫరల్ వెళ్తుంది. ఇదే వేదిక పై నుంచి ఇక్కడ నుంచే ఆన్ ది స్పాట్ నేను రిఫరల్ అక్కడ ఇస్తాను. దాన్ని ఈ 100 మంది తీసుకొని ఆ 100 మంది కూడా ఎవరు బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ 100 మంది చేసుకుంది వ్యక్తిగతంగా ఎవరి బిజినెస్ వారిదే, ఎవరి లాభం వాళ్ళదే. కానీ ఈ మొత్తం 100 మంది వచ్చింది 1, 2, 3 లెవెల్స్లో ఉన్న వాళ్ళకి లైఫ్ టైం ఇన్కమ్ అనమాట. ఆ ఇన్కమ్ ఎన్ని రకాలుగా వస్తుందంటే, ఇప్పుడు రెఫరల్ ఇచ్చినప్పుడు వీళ్ళు జాయిన్ అవుతారు. దానిలో 12 లెవెల్స్ ఇచ్చాం మనం. ఆ 12 లెవెల్స్ని తాలూకా ఇన్కమ్ ఏది ఉందో అది ఇక్కడి నుంచి మొదలవుద్ది. నెక్స్ట్ మంత్లీ 30 రూపాయలు. మిగతా అన్ని చాలా ఎక్కువ. టీవీకి కానీ సెల్లో కానీ సిస్టంలో కానీ చూసుకోవడానికి 30 రూపాయలు మాత్రమే. ఈ 30 రూపాయల్లో కూడా మళ్ళీ ఈ 12 లెవెల్కి ఇన్కమ్ ఉంటుంది. అంటే ఈ 100 మంది కింద కంపెనీ ఉంది. ఈ 100 మంది ద్వారా వచ్చింది ఈ 3 లెవెల్కి వస్తుంది. ఇది రెండవది. అలాగే మూడవది, ఒక మూవీ చూస్తున్నప్పుడు అది 3 రూపాయలని, 30 రూపాయలని, 10 రూపాయలని, 5 రూపాయలని మూవీని బట్టి దీంట్లో కొంత ఇన్కమ్ మళ్ళీ ఈ 12 లెవెల్కి వస్తుంది. అప్పుడు కూడా దేశంలో ఏ సినిమా రిలీజ్ అయినా ఏం జరిగినా ఈ 100 మంది కింద నుంచే వస్తుంది. అంటే త్రూ 100 మంది నుంచి వెళ్తుంది. ఆ 3 లెవెల్కి ఇన్కమ్ అంతా ఉంటుంది. యాక్చువల్గా ఈ 3 లెవెల్ నేను ఒక కంపెనీ ఐడియాస్ వదిలేస్తే అవి కంపెనీకి వస్తుంది ఇన్కమ్. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ గెలుచుకున్నటువంటి మహావీరులకే నేను ఇవ్వదలుచుకున్నాను. వాళ్ళకే ఈ ఇన్కమ్ వెళ్తుంది. వెల్కమ్ టు ఓటీటీ విన్నర్స్. వెల్కమ్ టు ఓటీటీ విన్నర్స్. ఈ విన్నర్స్ అందరికీ ఇప్పుడు మన ఓటీటీలో ఎన్ని రకాల ప్రాజెక్టులు వచ్చినా, అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా చాలా ఉన్నాయి ఇందులో. వీటి మీద వచ్చే మొత్తం ఇన్కమ్ ఈ 100 మంది ద్వారానే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 100 మంది ఇండియాలో టాపిస్టులు తీసుకున్న వాళ్ళు ఒకే ఐడికి తీసుకొచ్చాం. ఈ ఐడి నుంచి వెళ్ళిన వాళ్ళే ఆ 3 లెవెల్లో ఇన్కమ్ తీసుకుంటారు. ఇది చాలా ఎక్కువ వస్తుంది. ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, లైఫ్ టైం ఇన్కమ్ అన్నమాట. దీన్ని ఒకసారి మీరు ఆలోచించండి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో. ఓకే రెడీస్? ఇప్పుడు మన ఫంక్షన్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ దీన్ని ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది మనం మాట్లాడుకుంటాం. ఆ మీటింగ్లో ప్రతి లీడరు మాట్లాడాలి. ఎందుకంటే విన్ అయ్యి గెలుచుకుని వచ్చినటువంటి నాయకుడు ఒక సమూహానికి నాయకుడు, ఒక సైన్యానికి అధిపతి. కాబట్టి మీరు మాట్లాడండి. నేను మాట్లాడే టాపిక్ అంతా మీకు తెలుస్తుంది. ఇక్కడికి వస్తే ఇలా మీ 100 మంది మాట్లాడింది మన ఓటీటీలో పెట్టేస్తాం. అది ఆయా రాష్ట్రాల వాళ్ళు, తెలుగు అయితే తెలుగులో, హిందీ అయితే హిందీలో, ఒడిస్సా అయితే ఒడియాలో, లేదా మరాఠీ అయితే మరాఠీలో, కర్ణాటక లేదా తమిళ్, అలా అన్ని రాష్ట్రాల భాషల్లో ఏ రాష్ట్రం నుంచి విన్ అయ్యి వస్తారో ఆయా రాష్ట్రాల వాళ్ళు మీ భాషలో మాట్లాడతారో అవి షూట్ చేస్తాం. ఇక్కడ జరిగిన విషయం, ఇక్కడ నేను మాట్లాడిన విషయాలు ఇవన్నీ మాట్లాడతారు. అవన్నీ కూడా మన ఓటీటీలో పెడతాం. అవి మన ఓటీటీ స్టార్టింగ్ నుంచి ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మీ జూనియర్స్, మీ సైన్యం అంతా ఇగో మా లీడర్ మాట్లాడుతున్నాడు, మా లీడర్ మాట్లాడింది ఇది అని చెప్పేసి మీరు వింటారు, వాళ్ళు వింటారు. అలాగే అందరి తాలూకి అందరూ పెడతాం. మూవీస్ ఉంటాయి, మిగతా అన్నీ ఉంటాయి, వాటితో పాటు ఇది ఉంటుంది. మనం దాన్ని ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది
నేను అక్కడ మీటింగ్లో చెప్తాను మీకు. ఇది లాంచింగ్ చేసి దాన్ని గ్రేట్గా చేసి దాన్ని మనం ఆవేళ లాంచ్ చేద్దాం. ఆ లాంచింగ్ అయిపోయిన వెంటనే అక్కడి నుంచే మీకు రెఫరల్ ఇచ్చేస్తాం. ఆ రెఫరల్ అక్కడి నుంచే మీ జూనియర్స్కి, మీకు కావలసిన వాళ్ళకి అందరికీ అక్కడి నుంచే మీరు డైరెక్ట్ సెండ్ చేసి వెంటనే మీ జాయినింగ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. దాని వివరాలన్నీ. కాబట్టి ఇది మన క్రౌడ్ని పెంచుకోవడానికి, మన కమ్యూనిటీని బలపరచుకోవడానికి నెక్స్ట్ మన స్టెప్ ఏంటనేది చెప్తుంది. ఇది ఎలా చెప్తుంది, ఏం చెప్తుంది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం 100 మెంబర్స్ని తీసుకుంటున్నాం. మొదట వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇది విన్నింగ్కి కావలసిన సూత్రాలు, విన్నింగ్కి కావలసిన కండిషన్స్. లాస్ట్ టైం మనం కారు, బండి ఇలాగే విన్ అయ్యాం. అదే అందులో కొన్ని కేవలం కారు కోసం, కేవలం కీస్ కోసం, కేవలం మీటింగ్ కోసం వచ్చారు. దానివల్ల మనకి నిరుపయోగమైనటువంటి క్రౌడ్ వచ్చింది, మన కమ్యూనిటీ వచ్చింది. ఈసారి అలా జరగకుండా నేను ఏ జాగ్రత్తలు తీసుకుంటాననేది మళ్ళీ మీకు నేను రేపు ఎల్లుండిలో మీకు వివరించి చెప్తాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తాం, ఎలాగ ఉండాలి అనేది గతంలో జరిగిన పొరపాట్లకి మీద జరగకుండా చేద్దాం. ఇప్పుడు ఈ క్రౌడ్ వల్ల మనకు ఉపయోగం ఏంటో చెప్తాను. ఇదే కీలకం. దీనికోసమే ఇది డిజైన్ అంతా చేసుకొచ్చాను. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను వేసుకున్న ఎస్టిమేషన్ ప్రకారం, ఎందుకంటే గతంలో నేను ఇలాగే చేశాను కాబట్టి క్రౌడ్ ఎలా వచ్చింది, ఎక్కడెక్కడి నుంచి పుల్ అయింది, ఎలా వచ్చింది, ఎలా తీసుకురావాలి అనేది నాకు ఒక అనుభవం ఉంది. ఆ అనుభవంతో కలిపి ఇప్పుడు నేను డిజైన్ చేశాను. మళ్ళీ అద్భుతం జరగబోతుంది. నా దృష్టిలో జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా అనేక రంగాలు ఉన్నాయి, వాళ్ళు వస్తారు. మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తున్నాను వినండి. 1 crore కమ్యూనిటీ ఫస్ట్ టార్గెట్ నాది. 1 కోటి మంది మై నీడ్స్లోకి వస్తారు. నేను ఇప్పుడు మీటింగ్ పెట్టేది ఓటీటీలో. ఇక్కడ కమ్యూనిటీ తెప్పిస్తున్నది ముందు మనం మై నీడ్స్ గుర్తుపెట్టుకోండి. మై నీడ్స్లో కమ్యూనిటీ కోసం తీసుకొస్తే వాళ్ళ విన్నర్స్గా ప్రకటించి ఓటీటీలోకి లీడర్స్గా తీసుకుంటున్నాను. అక్కడ మళ్ళీ రిఫరల్ ఇస్తున్నాం. ఇక్కడిది కాకుండా మళ్ళీ అది సెకండ్ లెఫ్ట్ అది రిఫరల్. ఇక మీదట మనకు వచ్చే ప్రాజెక్టులన్నీ కొత్త రిఫరల్స్ వస్తాయి. ప్రతిదానికి ఒక కొత్త బంధాన్ని ఎన్నుకుంటాం. అదెందుకో మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఎప్పుడూ ఒకే లీడర్ కింద పనిచేయాలి, ఎప్పుడూ అదే టీంలో పనిచేయాలి. ఎప్పుడూ నేను పనిచేసిన కష్టానికి ఆ పైన ఉన్న వాళ్ళే డబ్బులు తీసుకుంటారు. నేను ఎప్పుడూ ఇక్కడ కింద పనిచేసే సేవకుడిలా ఉండిపోవాలి అనే భావన అందరిలో ఉంది. పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, కంపెనీ ఏది పెట్టుకున్నా, డాడీ ఏది చెప్పినా, నా కింద చాలా పెద్ద టీం ఉంది. 1,00,000 టీం ఉంది, 50,000 ఉంది, 2,00,000 ఉంది, 5,00,000 ఉంది, 10,00,000 ఉంది. టీం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు, నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి వీళ్ళు ఇంకో కంపెనీలకు వెళ్ళడం, ఇక్కడ గౌన్ అక్కడ తీసుకుపోవడం, లేదంటే ఇక్కడ ఉన్న జూనియర్ అక్కడికి వెళ్ళి ఆ కంపెనీలో ఉండి ఈ సీనియర్తో సహా అక్కడ తీసుకుపోవడం. ఇలా అప్ అండ్ డౌన్ అయితేనే లీడర్లు ఎదుగుతారు అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. కాబట్టి ఇంకా ఆ ఛాన్స్ నేను తీసుకోదలుచుకోలేదు. ఇక మీదట మనకు వచ్చే ప్రతి కంపెనీ అంటే ప్రతి ఐడియాకి కొత్త రిఫరల్స్ ఇస్తున్నాను. కొత్త కమ్యూనిటీ మనలో ఉన్న కొత్త నాయకులు తయారు చేసుకుందాం. పని చేసేవాడిని ముందు తీసుకొద్దాం. పని చేసేవాడిని జూనియర్ సీనియర్ అనవసరం, పని చేసిన వాడే ఇక్కడ మళ్ళీ సీనియర్ అవుతాడు. ఇదే విధానాన్ని నేను తీసుకొచ్చే ప్రతి ప్లాన్కి అప్లికబుల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో నేను చెప్తాను. ఇప్పుడు 1 కోటి మంది మై నీడ్స్ కమ్యూనిటీ
వస్తుంది ఇక్కడికి. 1 కోటి మంది కమ్యూనిటీ. మైనారిటీస్లో ఏం జరుగుతుంది, దానివల్ల మన బీసీటీ ఏమవుతుందో చెప్తాను. వీళ్ళు వాళ్ళ అవసరాలు వచ్చిన ప్రతి కమ్యూనిటీలో ఉన్నటువంటి మన మైనారిటీస్ మెంబరు తన అవసరాలు కొనడానికో, తినడానికో, తిరగడానికో, ప్రయాణం చేయడానికో, మరో రకంగానో ఎన్నో ఉన్నాయి మైనారిటీస్లో. అందులో ఓటీటీ కూడా ఒకటి, అందులో మన బీబీహెచ్ కూడా ఒకటి. ఇలా చాలా వస్తాయి. ఇలాంటి ఈ కమ్యూనిటీ అంతా వారి అవసరాలు తీర్చుకుంటారు. మన ప్రొడక్ట్లు ఏమి ఉండవు, వాళ్ళ ప్రొడక్ట్లే ఉంటాయి, వాళ్ళే చేస్తారు. అంటే ఎవరు? వెండర్స్, అంటే షాపులు, లేదంటే మిగతా వ్యాపారస్తులు. వీళ్ళందరి దగ్గర ఒకడు నెలకి వారి జీవన విధానం 5,000 ఖర్చు పెట్టచ్చు, 10,000 ఖర్చు పెట్టచ్చు, 20,000 ఖర్చు పెట్టచ్చు. యావరేజ్ని మనం ఒకడు 100 ఖర్చు పెట్టచ్చు. అంటే మైనారిటీస్ ద్వారా నేను చెప్పేది, అది అలవాటు అయిపోతే అందరూ దీనిలోకి వస్తారు. ఎందుకు వస్తారు అనే దానికి మళ్ళీ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇక్కడ మన బీసీటీ తాలూకు బోనస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను. అవన్నీ ఉన్నాయి కాబట్టి వస్తారు. ఇప్పుడు యావరేజ్ని 1,000 రూపాయలు పర్చేజ్ చేశారు అనుకోండి, ఎక్కువగా ఆలోచించొద్దు. ఎక్కువగా అంటే ఎక్కువ వస్తుంది బిజినెస్, దాన్ని మనం కొంచెం పక్కన పెడదాం. మనం లీస్ట్ అండ్ లాస్ట్లో చూసుకుందాం. దాంతోనే మాట్లాడుతున్నాను. ఒకడు 100 కొనొచ్చు, ఒకడు 10,000 కొనొచ్చు, కానీ యావరేజ్ని 1,000 రూపాయలు మనం పెట్టుకుందాం. యావరేజ్ 1,000 రూపాయలే. అంటే టిఫిన్ చేసింది కావచ్చు, ఏదైనా కావచ్చు, కాబట్టి 1,000 రూపాయలు వచ్చేస్తుంది. ఆ 1,000 రూపాయల్లో ఎగ్జాంపుల్కి 10%, అంటే అంతకంటే ఎక్కువనే ఉంటాయి, అందుకంటే తక్కువనే ఉంటాయి, అది కూడా యావరేజ్ని చెప్తున్నాను. 10% బీసీటీ పోతుంది అనుకోండి. 10% బీసీటీ అంటే 100కి 10 రూపాయలు బీసీటీ, మిగతాది క్యాష్ వెళ్తుంది అనుకుందాం. మాకు దాంట్లో 20% ఉంటుంది, ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 5 ఉంటుంది, ఒక దాంట్లో 8 ఉంటుంది. యావరేజ్లో 10%. ఇప్పుడు మనకి 100కి 10 రూపాయలు అంటే 1,000 రూపాయలకి 100 రూపాయలు. ఇప్పుడు యావరేజ్ని 100 కోట్ల మంది ఒక్కొక్కడు 100 రూపాయలు చొప్పున అయితే 100 crores బీసీటీ వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఇది చాలా ఎక్కువ వెళ్తుంది, కానీ నేను తక్కువ వేశాను. ఎందుకంటే లీస్ట్ అండ్ లాస్ట్లో చేసిన దాని మీదే మనం వెళ్ళాలి. ఎప్పుడు ఇలా 10% బీసీటీ 100 crores వెళ్తే మీ కాయిన్సే సేల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, బీసీటీలో మీ కాయిన్సే సేల్ అవుతాయి. కిబో కాయిన్స్ అందులోకి వెళ్తాయి. బీసీట్లకు వచ్చినవన్నీ మీరు అమ్మిన కాయిన్సే వస్తాయి. ఇక్కడ మైనిట్స్లో మీకు ఇప్పుడు 12 లెవెల్స్లోను ఈ కూపన్ యాక్టివేషన్లోను వచ్చేవి కూడా ఆ బీసీట్లోవి కదా. ఇవన్నీ బీసీట్లోనే సేల్ అవుతాయి. అలా సేల్ అయిన వాటిని మనం పరిగణలో తీసుకుని ఇప్పుడు నేను లెక్కేసి చెప్తాను. మీరు కూడా మీ క్యాల్కులేటర్తో లెక్కేసుకోండి. మీ కాయిన్ ఏమవుద్దో మీకు తెలుస్తుంది. నేను వేసిన ఎస్టిమేషన్ ఇంతవరకు మిస్ అవ్వలేదు. కంపెనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఆ డాడీ ఇన్నాను ఉండిపోయింది కదా, ఇంకా ఏం చేయలేదు, ఇలాంటివన్నీ మీ మనసులోకి వస్తాయి. అవన్నీ పక్కన పెట్టండి. నేను ఇచ్చే కంపెనీ ప్రాజెక్ట్ లేట్ అయింది, బట్ నా ఎస్టిమేషన్ ఎక్కడ రాంగ్ అవ్వలేదు. అందుకే నా మాట కూడా తప్పకూడదని ఇన్ని గ్రూపులు తీసుకొచ్చాను. ఓకే, నెక్స్ట్ దీన్ని వినండి జాగ్రత్తగా.